మనతో పాటు బక్కా జెడ్సన్ ఉన్నారు. బక్కా జెడ్సన్ అడుగుదాం. ఏంటి మొత్తం తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని అంటున్నారు ప్రతిపక్షాలు. దానిపై మీ కామెంట్ ఏంటి? పాలన కాదు, ఇదొక దోపిడీ జరుగుతుంది. గత ప్రభుత్వం దండుపాలెం గ్యాంగ్ అయితే నేను ఎప్పుడు చెప్తా ఉంటా. ఈ ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఊర్లో చెడ్డీ గ్యాంగ్ లెక్క దాపరించారు. నేను కాషను అందరూ వ్యతిరేకించిండ్రు. అప్పుడు ఆ రోజు ఎలక్షన్ అయిన తెల్లారి కౌంటింగ్ కాకముందే రేవంత్ రెడ్డి ఈయన చీఫ్ మినిస్టర్ చేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఒక దొంగను తీసుకొచ్చి సీఎం చేసినట్టు అవుతుందని. ఇవాళ అదే అవుతుంది, అందరూ అదే మాట్లాడుతున్నారు. కొంచెం విచిత్రమే ఉన్నది. తమ్ముళ్ళు ఒక దిక్కు, పైరవులు, పెద్ద పెద్ద ఆఫీసర్లను పోయి వాళ్ళని కలుసుడు, కంటిన్యూయేషన్. పోయిన గవర్నమెంట్ కంటిన్యూయేషన్, ఆఫీసర్లు వాళ్ళే ఉన్నారు. అప్పుడు అదే కేటీఆర్తోని అదే జయేష్ రంజన్ అమెరికా పోయిండు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డితో అదే జయేష్ రంజన్ అమెరికా పోయిండు. కాబట్టి ఆ దోపిడీ అనేది కొనసాగుతూ ఉంది. అందులో ఇది కనెక్టివిటీ ఉన్నది, అంతకుమించి ఏం లేదు. కాబట్టి కుటుంబ పాలన అనేది అది జరుగుతూనే ఉంది, జరుగుతుంది. ఈరోజు ఒకళ్ళు కాదు, మేము ఒక్కళ్ళం కాదు, మా కుటుంబం అంతా దొంగతనం చేస్తాం అనేది. దొంగతనం మేము బాధాప్త చేస్తాం, మీరు ఏమైతే మేము అది చూస్తామనే కాడికి వచ్చింది. ఈరోజు నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఒక 12 days బ్యాక్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కొంతమంది ఢిల్లీ బడా నాయకులు ఫోన్ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో ఎంత వీలైతే అంత దోసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు వీళ్ళకి జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చి ఎవరిని పెడతా అనుకుంటున్నారు మరి? ముఖ్యమంత్రిని మార్చి అంటే మీకేమన్నా చెప్పిర్రా? ఎవరు మారుస్తారు, ఎవరు వస్తారనే తెలియదు, కానీ మార్పు మాత్రం సవాల్ 100% మారుతుంది. ఇవాళ ఫ్యామిలీ అంతా కలిసి వీలైనంత దోపిడీ చేయాలనే ఉద్దేశము. ఆయన ఫెయిల్ అయిపోయిందని నాకు తెలుసు. మొట్టమొదటిగా 100 రోజులల్లో ఫెయిల్ అయింది 6 గ్యారంటీలు 100% ఫెయిల్ అయినాయి. అందుకని చూస్తున్నా, మీరు ఈ మధ్యలో అన్ని రాష్ట్రాలకు పోతుంది, కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఈ మధ్య రాష్ట్రానికి వస్తలేరు. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇవన్నీ అధిష్టానం అంతా గమనించిందంటారా? అన్ని గమనిస్తుందా? పూర్తిగా జరిగింది. ఆడ వాళ్ళ జరిగిన ఇంటర్నల్ సమావేశాలలో మీటింగ్లు అయినాయి. 100% భయంకరమైన వ్యతిరేకత. ఈరోజు తెలంగాణ ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా ఇంత వ్యతిరేకత రాలే. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 100 daysలో గవర్నమెంట్ 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి అనేది. ఈరోజు మేము ఇచ్చిన పథకాలు, మేము ఇచ్చిన ఇది ప్రతి రాష్ట్రంలో, ఈరోజు కర్ణాటకలో బ్రహ్మాండంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ పోయింది. ఇక్కడ ఇవాళకి ఒక వాగ్దానం కూడా 6 గ్యారంటీలో ఒక బస్ గ్యారంటీ తప్ప ఏ గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ కాలేదు. మీరేమో ఫెయిల్ అయినా అంటారు, మంత్రులేమో మొత్తం ప్రజాపాలన గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నాము, గత ప్రభుత్వం దోచుకున్నదంతా మేము ఎలా గక్కిస్తామని చెప్పేసి, గత ప్రభుత్వం ప్రజాపాలన వేయలేదు, మేము ఇప్పుడు ప్రజాపాలన చేస్తున్నామని చెప్పేసి ఏమో మంత్రులు చెప్తున్నారు. మీరేమో మొత్తం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డిని మార్చారని మీరు అంటున్నారు. మీ సిగ్నల్ టీవీ తరఫున ఏ మంత్రి ఇస్తారో నేను వస్తా, ఓపెన్ డిబేట్ కూడా రమ్మంటారు. ఫెయిల్ అయింది, ఎక్కడికి ఫెయిల్ అయినా నిరూపిస్తా. వేములరేంద్ర రెడ్డిని పట్టుకొస్తావా, ప్రభుత్వ అడ్వైజర్, లేకుంటే సీతక్కను పట్టుకొస్తావా? ఈ టీడీపీకి వెళ్ళి వచ్చిన బ్యాచ్తోనే మీరు కూర్చోబెట్టాలి. నాకు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళతో నేను మాట్లాడా, అర్థమైందా? వాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి తెలుసు. ఈరోజు మొత్తం లంగా ఐడియాలు ఇచ్చేది వీళ్ళు, ఇవాళకి దొంగలం పెట్టుకున్నది వీళ్ళు. నేను ఓపెన్ బ్రదర్, ఓపెన్ చెప్తున్నా. టైము సిగ్నల్ టీవీ డిబేట్ పెట్టుండి, నేను అగర్సాన్ని నిరూపించకుంటే నా పేరు చేసి పేరు పెట్టు, మొత్తం అక్రాల మా చిట్టా మొత్తం బయట పెడతా. మీరు పెద్ద బ్రేకింగ్ చెప్తారు, ముఖ్యమంత్రి మారుస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి మార్చి ఎవరికి ఇస్తారనుకుంటారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? బ్రదర్, ఈయన తప్ప అందరు అర్హులే. ఈయన ఈ తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన బ్యాచ్ తప్ప అందరు అర్హులే. ఈయన క్రయధనం ఏముంది, ఈయన పోరాటం ఏముంది, ఈయన అన్నిటికి మించి ఓకే సరే, ఒక దొంగ మంచోళ్ళ లెక్క అయిండు, మంచి ముఖ్యమంత్రి లెక్క పేరు తెచ్చుకోబోతుండు అని వాళ్ళు అధిష్టానం అవకాశం ఇచ్చిండ్రు కావచ్చు. కానీ ఈరోజు అధిష్టానంకు రెడ్ హ్యాండ్కి దొరికిపోయాడు బ్రదర్. అమెరికా కాదు, ప్రపంచ దేశాలు ఐఎన్సీకి మంచి సంబంధాలు ఉంటాయి, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ పార్టీకి. ఈయన ఎవరెవరిని కలుస్తుండు, ఏం కలుస్తుండు, వీడు ఏం చేసిండ్రు అనేది మొత్తం వాళ్ళ రాడర్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏమేమైనాయి బ్రదర్. నేను సస్పెండ్ అయినానికి నాకు ఎందుకు ఫోన్లు చేస్తారు, అవసరం ఏముంది? తెలంగాణ కాంగ్రెస్ వాడు ఎవరు చేయలే నాకు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముఖ్యమైన నాయకులు రాహుల్ గాంధీకి రౌండప్లో ఉండే వ్యక్తులు, నాకు ఇంపార్టెంట్ వ్యక్తులు, ఇంక్లూడింగ్ దీపాదాస్ మున్షి గారి గురించి కూడా అడిగినారు. ఇంక్లూడింగ్ దీపాదాస్ మున్షి, ఆమె ఏం నడుస్తుంది, ఏం చేస్తుంది అని కూడా అడిగినారు. మొత్తం చెప్పిన. ఆమె ఎవరెవరికి ఏం తెలియదు అనుకున్న ఆమె సంగతి
ఢిల్లీలో ఏ ఫోన్ నంబర్లు ఎవరెవరికి ఇస్తుంది, ఆ ఫోన్ నంబర్లు ఎట్లా కాంటాక్ట్ కమ్మంటుంది, అర్థమైందా? మంచి చెడు వాళ్ళ ద్వారా ఎట్లా రాబట్టుకుంటుంది అన్నీ కూడా చెప్పడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫోన్ నంబర్స్. కాబట్టి అందరి జరిగినాయి. ఈరోజు ఖచ్చితంగా మా రాష్ట్రంలో మాత్రం మార్పు ఖచ్చితంగా అవుతుంది. అంటే పాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరులు కానీ వికారాబాద్ జెడ్పీటీ సమావేశంలో కూర్చోవడం, లేకపోతే కొండలరెడ్డి భూముల సెటిల్మెంట్లని చాలా ఆరోపణలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి కుటుంబం పైన. ముఖ్యమంత్రి అయిన తర్వాత నా కుటుంబ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్ గారు గవర్నమెంట్లో అసలు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వరుస సంఘటన చూస్తే మాత్రం ఈ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అవ్వడం, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఏమంటారు దానిపై? నేను ఒక సవాల్ ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్ఐ 1972 సంవత్సరంలో ఎలిగెంటీ డేవిడ్ అనేట ఆయన అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తికి నీ ప్రభావాన్ని బట్టి నీ తమ్మునికి $58,000 ఇన్వెస్ట్మెంట్ కోసం ఇచ్చిందని చెప్పిండు ఏదో కంపెనీకి బాండ్స్ రాసి. ఇది తప్పు, ఇది అబద్ధమని ఖండించు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ తెలంగాణ ఆయన మీద కంప్లైంట్ పెట్టండి, ఆయన మాకు ఒక పైసా ఇవ్వలేదని. ఆయన తీసుకొచ్చి ఇలా జైల్లో పెట్టండి. ఇందులో మీ తమ్ముని పాత్ర లేదని చెప్పేసి నువ్వు సవాల్ ఇచ్చి నా తమ్ముని నా కుటుంబం పైన తప్పుడు ఆరోపణ చేసిండు ఎలిగంటి డేవిడ్ గారు అని చెప్పేసి ఎలిగంటి డేవిడ్ని తీసుకొచ్చి నువ్వు జైల్లో పెట్టు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా ఎందుకు? డైరెక్ట్ ఆయన జైల్లో పెడితే అయిపోతాయి కదా. చాలామంది ఎన్ఆర్ఐ చాలా విధాలుగా చేస్తుండ్రు. ఈరోజు బ్రదర్ రేవంత్ రెడ్డి కాకుండా ఐటీ మినిస్టర్ ఒక్కడే అమెరికాకు పోయి వస్తే సక్సెస్ఫుల్ అయ్యేది. ఈయన ఎందుకు పోయిండు, వాడు ఏం మాట్లాడిండు, ఏం చేసిండు, ఏం అర్థం అవుతలేదు అక్కడ. అంటే ఇప్పుడు సక్సెస్ కాలేదనుకుంటున్నా 30,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మీరేమో ముఖ్యమంత్రి పోయిండు, ఫెయిల్ అయ్యిండు అని మీరు అంటున్నారు. బ్రదర్ అమెరికాలో ఏం ప్రజెంటేషన్ ఇచ్చినా ఇక్కడ నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వను. ఎన్ని 30,000 కోట్ల $US, బిలియన్ డాలర్సా? సరే బిలియన్ సరే US 30,000 కోట్ల బిలియన్ డాలర్స్. ఓకే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్తే ప్రభావితమైనో ఒకసారి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి బోర్డు పెట్టి. నువ్వు ఏం మాట్లాడినావో చెప్పండి, నువ్వు ఎట్లా ఒప్పించినావో చెప్పండి. ఏ కంపెనీలకు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందో చెప్పండి మీరు. గతంలో కేటీఆర్ ఫాక్స్కాన్ కంపెనీ అని ఒకటి లే డౌన్ స్టేషన్ వేసిండ్రు, దాని సంగతి ఏందో వివరించండి వస్తాను నాకు. అది వస్తుందా ఊడవీక్తుందా చెప్పండి దాని గురించి. ఫాక్స్కాన్ ఇట్లా వీళ్ళ నేను కొన్ని న్యూస్లో వీళ్ళ అబ్జర్వ్ చేసిన అక్కడ కొన్ని ఛానల్స్ ట్విట్టర్లలో ఏడమైనా ఫోటోలు కనబడ్డది కానీ వీళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నట్టు ఒకటి ఈయన నిలబడి చంద్రబాబు నాయుడు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాకేం కనవాలి అక్కడ. ఇది మా తెలంగాణ 4 కోట్ల జనాభా, ఇది మా హైదరాబాదు చుట్టుపక్కల ఇట్లున్నాయి, ఆల్రెడీ ఇన్ని కంపెనీలు మా దగ్గర ఉన్నాయి, ఇగో మీరు ఈ కంపెనీలు పెట్టుకుంటే మేము జాగాలు ఇస్తాం, మీకు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారా అని అంటే ఇలా వాళ్ళ ఎంపీ కూడా ఇచ్చిండు ఒకటి, అమరాజా బ్యాటరీస్కు మేము పూర్తిగా సహకరిస్తామని. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చుట్టుపక్కల 100 కిలోమీటర్స్ రేడియస్లో అదే ఒక అమెరికన్ సైంటిస్ట్ని ప్రెజెంటేషన్ పెట్టిపించింది గతంలో ఒక ఛానల్. 100 కిలోమీటర్ల రేడియస్లో దాని విష వాయువు వల్ల జనాలు చచ్చిపోతారు, రోగాలు వస్తాయి, స్కిన్ క్యాన్సర్ తదితర రోగాలు వస్తాయి. ఇలా అది పెడుతున్నారు. ఇది గతంలో పెట్టిన ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం వల్ల ఈరోజు మీ పాజిటివ్ ఇలా వంశీచంద్ర ఓడిపోయిన కేవలం అదే ఎంపీ ఓడిపోయి. మీరు ఏ కంపెనీలు పెట్టద్దు, ఏ కంపెనీ పెట్టాలనే స్పష్టత మీకు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని కంపెనీలకు అది మీరు ముందుకు అవి మీరు అట్నే కొనసాగిస్తుందా లేకుంటే ఆపుతుందా అనేది మీ దగ్గర స్పష్టత లేదు. టెక్స్టైల్ పార్క్ కోసం భూములు ఎన్ని సంవత్సరాల క్రితం కేటాయించుకున్నా మీరు ఎక్వైరీ చేసిండ్రు, ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అయింది, కాని భూములు మరి వాపస్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనే దాని మీద స్పష్టత లేదు. ఈరోజు జపాన్ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారని చెప్తుండ్రు, దక్షిణ కొరియానా ఏదో వచ్చి వాళ్ళు పెడుతుండని చెప్పి పెడుతుండ్రు. దేని మీద ఏం క్లారిటీ ఉన్నది మీకు బ్రదర్? 101% వీళ్ళు అమెరికాకు పోయింది, వీళ్ళు స్వార్థం కోసం పోయినరు,
వీళ్ళ లాభార్జన పోయింది కానీ దేనికి రాష్ట్రానికి పెట్టుబడులు పోలేదు. వాళ్ళ తమ్మునికి ఏం పని, వాళ్ళ తమ్ముడు ఎందుకు పోయిండు అక్కడికి? వాళ్ళ తమ్ముడి కంపెనీకి సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తుంది. 15 రోజుల కింద పెట్టిన కంపెనీలో 1000 కోట్ల పెట్టుబడి ఎట్లా వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. మొత్తం దానికి సంబంధించి ఏమంటారు? అదే బ్రదర్, ఇప్పుడు నేను అందుకనే డేవిడ్ ఎందుకు చెప్పినానంటే అన్నీ మొత్తము దొంగలుతాయి కదా. డేవిడ్ అంటే ఆయన బయటకు వచ్చిండు, ఆయన మాట్లాడిండు, ఒక ప్రూఫ్ ఉన్న దాన్ని పట్టుకొని మనం మాట్లాడితే బెటర్ కదా. సరే, ఆయన పెట్టిన కంపెనీలు ఏం పెట్టిండు ఏందనేది వీళ్ళు ఇక్కడికి ఈ రాష్ట్రాన్ని మీద పడి సాధ్యమైనంత దోసుకు తినాలని. కేసీఆర్ కంటే 10 సంవత్సరాల అవకాశం ఉండే, మాకు అవకాశం లేదు, మేము ఎప్పుడైనా మా పదవులు ఊడబీకొచ్చుమాయి కాబట్టి సాధ్యమైన త్వరగా తినాలనే ఉద్దేశంతో ఈరోజు స్పీడ్గా ఏడ దొరికితే అది ఏ పెంట పడితే ఆ పెంట తినడానికి రెడీ అయిపోయింది. ఫైనల్గా రేవంత్ రెడ్డిని మారిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? తన ఎమ్మెల్యేలతో కలిసి వేరే ఏమన్నా అట్లా ఏమన్నా చేసే ప్రయత్నాలు ఏముండయా? ఇదంతా అధిష్టానానికి తెలియదా? మరి రేవంత్ రెడ్డిని తప్పిస్తే రాబోయే పరిస్థితులు ఎట్లా ఉంటాయని అంచనా వేయలేకపోతుందా మరి అధిష్టానం? బ్రదర్, ఏ ఎమ్మెల్యే ఆయన ఎవరు పోరు. ఈరోజు బయట పార్టీకి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఆయన నాయకత్వాన్ని చూసి కాదు. కుర్చీ ఎవరి చేతులు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు ఎమ్మెల్యేలు, చైర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరనే ఎమ్మెల్యేలు ఉంటారు. ఆయన ఎంబడి పోయేది ఓన్లీ జైల్ క్లాస్మేట్స్ తప్ప వేరేవాడు ఎవడు పోరు. కాబట్టి అంత సినిమా లేదు. ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీ లేను కానీ నాకు స్పష్టమైన సిగ్నల్స్ మాత్రం 100% ఉన్నాయి. కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఉందని చెప్పేసి, దీనికి సంబంధించి తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేదు, కంపెనీలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర ఒక నిర్దిష్ట విధానం లేదని చెప్తున్నారు. ఇదంతా గమనిస్తుంది అధిష్టానం. రేవంత్ రెడ్డి కుటుంబ పాలన సంబంధించి మొత్తం అధిష్టానం దగ్గర పెద్ద చిట్టా ఉంది. వీళ్ళంతా ఇంతవరకు ఎంత దోచుకున్నారు తెలంగాణకు సంబంధించి, కుటుంబ పాలనకు సంబంధించి ఇంకా గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు కూడా అవసరమైతే అధిష్టానం చేపట్టే విధంగా ఉందని చెప్పేసి బక్క జడ్సన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.